ప్రస్తుతం అంతా మాట్లాడడానికి బోడే ప్రసాద్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, మీకు టికెట్ కేటాయించాలంటూ కూడా అధిష్టానం నుండి వచ్చిన వార్త సార్ ఎట్లా చూడొచ్చండి? నేను చెప్పాను, అన్నీ చెప్తున్నాను, మళ్ళీ పదే చెప్పాలంటే ఎట్లా? నేను ఏదో కుట్ర జరిగింది, ఇక్కడ బోడే ప్రసాద్ తప్పించాలనే కుట్రలో భాగంగా నన్ను బలి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను 4.5 సంవత్సరాల్లో ఈ తప్పు చేశాను, లేకపోతే ప్రజల్లో విశ్వాసం లేదు, లేకపోతే సర్వేలు లేవు అని చెప్తే దానికి సమాధానం నేను చెప్తా. అంతేగాని నీకు ఇక్కడ అకామిడేట్ చేయలేకపోతున్నాము అని అంటే నేను మాత్రం, ఎందుకంటే కోట్ల రూపాయలు కష్టపడి సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టుకున్నా, కుటుంబాన్ని వదులుకున్నా, పిల్లల్ని కనీసం నెలలో ఒకరోజు ఫోన్లో మాట్లాడలేని పరిస్థితుల్లో నేను బాబు ఎక్కడో హైదరాబాద్లో ఉంటే ఫోన్లో మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా నేను పనిచేసా పార్టీ కోసం. ఈరోజు వచ్చి ఎవడికో స్థానం కల్పిస్తానంటే మాత్రం మేము దాన్ని స్వీకరించాం. తప్పకుండా నేను ఇక్కడ పోటీ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో పార్టీని కాపాడుకుంటాను. మీరు ఎమ్మెల్యే కొనసాగినప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఇక్కడ చాలా ప్రజల్లో కూడా చాలా గుండెల్లో ఉన్న వ్యక్తి మీరు. తర్వాత కూడా పార్టీ అంటే గెలవనప్పుడు కూడా చాలా ప్రజల్లోకి ముందుకెళ్ళిన అప్పుడు కూడా ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టడం? సర్వేలో కూడా మీకు పాజిటివ్గానే వచ్చినాయని చెప్తున్నారు, కానీ అధిష్టానం దృష్టిలో ఎందుకు రాలేదు ఆ సర్వే అనేవి? అది నేను ఎలా చెప్పగలను? అది చంద్రబాబు గారు చెప్పాలి. నేనైతే ఎక్కడా కూడా తప్పు చేయలేదు. నేను కష్టపడి పనిచేశాను. నేను ఇవాటికి ఛాలెంజ్ చేస్తున్నా. 175 మంది 175 నియోజకవర్గాల్లో నేను కష్టపడి పనిచేసినట్టుగా, నేను ఖర్చు పెట్టుకున్నట్టుగా ఎవరైనా ఖర్చు పెట్టారో ఒక్కసారి చెప్పమనండి. నేను తిరిగినట్టుగా నా దగ్గర ఉన్న డేటా కానీ, నేను కలిసిన ఫ్యామిలీలు కానీ, ఓటర్లు కానీ 3 లక్షల మంది ఓటర్లు ఉంటే పక్క నియోజకవర్గం ఓటర్లు ఉన్నా కానీ బాబు తెలుగుదేశం పార్టీకి అండి అని చెప్పి కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరిగాను. నేనేం తప్పు చేశానని అడుగుతా ఉన్నా. సార్, కార్యకర్తలు కూడా చాలా భాగోద్వేగానికి గురవుతున్నారు. కిరోసిన్లు కూడా పోసుకొని ఆత్మహత్య ప్రయత్నిస్తారు. సార్ ఏంటో నేను ఆవేశపడొద్దని చెప్తున్నాను. చివరి క్షణం వరకు చంద్రబాబు నాయుడు గారు పార్టీకి మనకి అవకాశం కల్పిస్తారని చెప్తున్నాను. ఎవరిని కూడా ఆవేశపడొద్దని చెప్తున్నా. ఓకే, పార్టీ మారే అవకాశం ఏమైనా ఉంటుందా? ఏం చెప్పాల్సి? నేను 100కి 100% పార్టీ మారను. నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటా, తెలుగుదేశం పార్టీలోనే పోరాటం చేస్తా. అవసరమైతే తెలుగుదేశం పార్టీగా పోటీ చేస్తాను తప్పితే నేనైతే పార్టీ మారను. రైట్, అదే బోడే ప్రసాద్ గారు చెప్తున్నారు. ఆయన మాటల్లో మనం చూసాం, చాలా భాగోద్వేగానికి అయితే గురయ్యారు. ఎమ్మెల్యేగా కొనసాపటి నుంచి కూడా చాలా అభివృద్ధి పనులు అనేవి ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గానికి చేసాము. కానీ ఇక్కడ కొన్ని సర్వేలు కూడా చాలా వరకు కూడా పాజిటివ్గా వచ్చినాయి, కానీ అధిష్టానం దృష్టిలో ఎందుకు రాలేదంటూ కూడా చాలా భాగోద్వేగానికి గురైన పరిస్థితి కూడా చెప్పినట్టు జరుగుతుంది. ఇక్కడ కార్యకర్తలందరూ కూడా చాలా భాగోద్వేగానికి గురయ్యి ఆత్మహత్య ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆవేశపడొద్దు అంటూ కూడా సూచిస్తున్నారు. చివరి వరకు కూడా ప్రయత్నిద్దాం, టికెట్ అనేది ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరిని నేపథ్యంలో కూడా ఇక్కడ పోటీలో బరిలో అయితే నిలబడతానంటూ కూడా బోడే ప్రసాద్ ఎంతో భాగోద్వేగానికి గురై మాటల్లో చెప్తున్నట్టు తెలుస్తుంది. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, డైల్ న్యూస్, పెనుమలూరు నుంచి.